నో న్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదానీ గ్రూప్ టిల్ బ్రైబరీ ఛార్జెస్ క్లియర్డ్ అంటూ టోటల్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఆయిల్ రిగ్గింగ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారట. మరి చంద్రబాబు గారు ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డిని ఫాలో అవుతారా లేదా అన్నది చూడాలి. ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సిందే, 100 కోట్లు వద్దంటే సరిపోదు, 12,400 కోట్ల సంగతి ఏంటో చెప్పండి, మా హయాంలోనూ అదానీ వచ్చారు, ఛాయ్ ఇచ్చి పంపేశామంటూ హరీష్ రావు మాజీ మంత్రి అంటున్నారు. మరి అదానీతోటి మిగతా ఒప్పందాలు కూడా రద్దు చేయాలంటే నిజానికి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అదానీ విరాళం ఇస్తే దాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా ఏం సాధిస్తున్నారో అర్థం కాలేదు. సరే, అది మంచిగా చెడు అది వేరే విషయం. పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మరింత ఒత్తిడి ఏంటంటే మిగతా ఒప్పందాలు కూడా రద్దు చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఒకరినొకరు ఉక్కిరి బిక్కిరి చేసుకునే ప్రయత్నంలో ఇక్కడ సాగుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు అదానీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అదానీతోటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటామని ఎందుకు చెప్పట్లేదు? ఈనాడు వాళ్ళు రాస్తున్న పచ్చి అబద్ధాల ఆధారంగా మరి అదానీ కంపెనీ ద్వారా ఒప్పందం గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోయినప్పటికీ సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం వల్ల భారం పడుతుందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఈనాడుని గౌరవించి చంద్రబాబు నాయుడు ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పగలరా? అవసరమైతే మోడీ గవర్నమెంట్ మీద సెకీ మీద కూడా విచారణ చేస్తామని చెప్తారా? మరి అవేమి చెప్పకుండా మరి రేవంత్ రెడ్డి ముందుకెళ్ళారు, మరి చంద్రబాబు గారు వెనకబడిపోతారా ఏంటో చూద్దాం.